మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య అసలు ఏం జరుగుతోంది? గత కొంతకాలంగా మనోజ్కి అలాగే ఇక మోహన్ బాబుకి మధ్య గొడవలు తారాస్థాయిలో ఉన్నాయని ఇప్పటికే చాలా రకాలుగా వార్తలైతే వినిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ నటుడిగా మోహన్ బాబుకి ఎంత పేరున్నా వివాదాస్పదమైనటువంటి నటుడిగా అయితే పేరుంది. అటు విష్ణుకి మంచు మనోజ్కి మధ్య కూడా గొడవలు జరిగినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనోజ్కి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే నిజంగా చాలా బాధాకరం అనిపిస్తోంది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి మొదటి భార్య తన నుంచి దూరంగా వెళ్లిపోయింది. దానివల్ల తన కెరియర్ని కూడా మొత్తం వదిలేశాడు. ఇప్పుడు రెండో పెళ్లి భూమా మౌనికతో చేసుకున్నారు. తనకు ఆల్రెడీ పెళ్ళే కొడుకున్నా మరి అన్ని యాక్సెప్ట్ చేసుకుని చేశారు. కానీ ఈ పెళ్లిని మోహన్ బాబు కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. కేవలం మంచు లక్ష్మి మాత్రమే మనోజ్కి అండగా ఉండి తన ఇంట్లోనే పెళ్లిని గ్రాండ్గా చేసింది. ఆ తర్వాత మనోజ్ ఇటీవలే ఓ బిడ్డకి తండ్రి అయ్యాడు. ఆ సమయంలో కూడా కేవలం లక్ష్మి మాత్రమే మనోజ్కి సపోర్ట్గా ఉండేది. ఈ తరపున వాళ్ళిద్దరి మధ్య అంటే మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు కూడా మొదలయ్యాయి. ఈ తరుణంలో మంచు విష్ణు అలాగే ఇక తన అనుచరుడు ఇక తన తండ్రి తనపైన దాడికి సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది. వాళ్ళు మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారంటే పరిస్థితి అసలు ఎలా ఉందో అర్థమవుతోంది. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, పోటీగా 30 మంది బౌన్సర్లు మంచు మనోజ్ పిలిపించారు. మనోజ్ తరపు బౌన్సర్లు జల్పల్లో ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు ఇంటికి వచ్చేశారు. సో మంచు లక్ష్మి కూడా ఫామ్ హౌస్ కి చేరుకుంది. మోహన్ బాబు కుటుంబంలో ఉంటున్నటువంటి ఈ కథనాలు చూస్తుంటే అసలు ఏం జరుగుతోంది? ఆదివారం తన తండ్రి దాడి చేశారని మంచు మనోజ్ డైల్ 100కి ఫోన్ చేసి చెప్పారు. పహాడి షరీఫ్ పోలీసులు అయితే జల్పల్లో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ చేశారు. వాటికి మేమే పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మనోజ్ అయితే బంజారా హిల్స్లోని ఉన్నటువంటి మౌనికతో కలిసి హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే గొడవ జరిగిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనా కుటుంబ గొడవ ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయం కాబట్టే ఇది పర్సనల్గా వాళ్ళు వచ్చి కేసు పెట్టే వరకు ఎలాంటి విచారణ అయితే జరపరని పోలీసులు కూడా తేల్చారు. ఇక నిజంగా తనపైన దాడి చేసినటువంటి సందర్భంలో మంచు మనోజ్ వచ్చి కేసు పెడితే తప్ప ఈ కేసు ముందుకు సాగేలా లేదు. అయితే ప్రస్తుతం ఈ బౌన్సర్స్ కి సంబంధించిన చూస్తుంటే ఇంకా పెద్ద గొడవ అయ్యేలాగా అనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు.